హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో జోగిని వాటర్ ఫాల్స్ చూపిస్తానని. మనకి ఎదురుగా కనిపిస్తున్న కొండ మీదనైతే ఆ వాటర్ ఫాల్స్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఆ కొండ మీదకి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడైతే ఆ కొండ మీదకి మనం వెళ్ళబోతున్నాం. ఇది మాల్ రోడ్ నుంచి ఇక్కడికి జోగిని వాటర్ ఫాల్స్ కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఆ కొండ మీదకి నడుచుకుంటూ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఈ కొండ కింద టూరిస్టులు స్టే చేయడానికి హోటల్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయి. హోటల్సే కాదు, ఇక్కడ ఒక చిన్న కాలనీ లాగా అయితే కూడా కనిపిస్తుంది మనకి. పైన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో పక్కన వాగులాగా అయితే పారుతుంది. అది కొంచెం ముందుకు వెళ్ళినాకైతే నేను మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకి ప్రతిదీ తినడానికి కాఫీ, టీ, మ్యాగీ, ఇంకా మోమోస్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా కొంచెం పైకి వెళ్తే మాత్రం ఇంకేం ఉండవు. పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒకటే. సరే, ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది కదా, పైనుంచి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇలా వాగులాగా కిందికి వెళ్ళిపోతుంటుంది. మనం ఇంతకుముందు ఒక టెంపుల్ ఒకటి మనకు స్టార్టింగ్లో తగిలింది కదా, టెంపుల్ పక్కన ఒక డ్రైనేజీ లాగా ఉంది కదా, ఈ వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ట్రెక్కింగ్ చేస్తుంటే చాలా ఆయాసం వస్తుంది, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మంచు కొండలు, ఆ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దేవదారు వృక్షాలు, పైకి చూసుకుంటే కొండ. చాలా 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 అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎదురుగా కనపడేదే జోగిని వాటర్ ఫాల్స్. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే క్లియర్గా చూపిస్తాను.
చూశారు కదా, ముందు చూసుకుంటే వాటర్ ఫాల్స్, ఇంకా వెనక చూసుకుంటే అయితే మంచు కొండలు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం జోగిని వాటర్ ఫాల్స్ అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతటితో ఈ జోగిని వాటర్ ఫాల్స్ వీడియో అయితే అయిపోయింది. మనం ఇక్కడ నుంచి అయితే కసోల్కి బయలుదేరబోతున్నాం. కసోల్లో చూడవలసిన ప్లేస్ ఏంటివి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్.